హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తిరుచెందూర్ అనే పవిత్రమైన స్థలం తమిళనాడులోని ప్రముఖ మురుగన్ ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచింది. పుణ్యక్షేత్రాల యాత్రలో భాగంగా లక్షలాది భక్తులు ప్రతి ఏడాది తిరుచెందూర్కు వస్తూ ఉంటారు. సముద్ర తీరంలో వెలసిన ఈ ఆలయం సుబ్రహ్మణ్య స్వామికి అంకితమైనది. అయితే ఇక్కడకు వెళ్లే భక్తులు కొంత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాలను గమనించి కొన్ని పనులు చేయకుండా మానుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం చేసే ప్రతి పని ఆధ్యాత్మికతను, పవిత్రతను ప్రభావితం చేస్తుంది. కనుక ఈ స్థలానికి వెళ్ళినప్పుడు చేయరాదని చెప్పిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. తిరుచెందూరులో మనం అడుగుపెట్టే సమయంలోనే ఒక శుభమైన భావన మనకు కలుగుతుంది. సముద్రం మృదువుగా తాకుతూ ఉండగా ఆలయం ఒక మహిమగా ముందుకు చూస్తూ ఉంటుంది. ఇలాంటి పవిత్రమైన ప్రదేశంలో మనం సాంప్రదాయాలను గౌరవించాల్సిన అవసరం ఉంది. కానీ కొంతమంది భక్తులు తమ అవగాహన లోపం వల్ల కొన్ని పనులు చేసి పాపభాగిగా మారిపోతున్నారు. చాలా మంది సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ గందరగోళంగా శబ్దాలు చేస్తూ గౌరవం లేకుండా ప్రవర్తిస్తారు. సముద్ర తీరం కూడా ఆలయ పరిధిలో భాగమే కాబట్టి అక్కడ కూడా ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. కొంతమంది అతి ఉత్సాహంతో ఫోటోలు తీసుకుంటూ, సెల్ఫీలు తీసుకుంటూ అగౌరవంగా ప్రవర్తిస్తారు. ఇది అక్కడి పవిత్రతను దెబ్బతీస్తోంది. భక్తిగా వెళ్ళిన మనం ఆలయ పరిసరాల్లో క్రమశిక్షణతో ఉండటం ఎంతో అవసరం. రెండవది, చాలామంది ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించుకోవాలని చూస్తారు. ఈ సందర్భంలో కొంతమంది నకిలీ పూజారులు లేదా దళారీల వలలో పడిపోతూ ఉన్నారు. వారు ఎక్కువ డబ్బు వసూలు చేసి అసలైన పూజా విధానాలను చేయకపోవచ్చు. ఇది మన ఆధ్యాత్మిక విశ్వాసాన్ని దెబ్బతీస్తోంది. కనుక అధికారిక కౌంటర్ ద్వారా మాత్రమే సేవల కోసం రిజిస్టర్ చేసుకోవాలి. మత స్థానాలను వ్యాపారంగా మారుస్తున్న వాళ్ళను పెంచి పోషించుకోవడం అనేది మన పాపానికి కారణమవుతుంది. తాము తీసుకెళ్లిన ప్లాస్టిక్ బాటిళ్లు, కాగితాలు, పదార్థాలను ఆలయ పరిసరాల్లో లేదా సముద్రంలో పారేస్తూ ఉన్నారు. ఇది అక్కడి పవిత్రతను కాదనడంతో పాటు ప్రకృతికి కూడా నష్టం కలిగిస్తోంది. భగవంతుని దర్శనానికి వచ్చామంటే అక్కడి వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడం మన కర్తవ్యం. ఆలయ ప్రాంతం పట్ల గౌరవం ఉండాలి. మనమే చెత్త వేస్తే మనమే ఆ పవిత్రతను అపవిత్రం చేస్తున్న వాళ్ళం అవుతాం. తిరుచెందూరుకు వెళ్ళినప్పుడు మన మనసు శాంతిగా, మన ప్రవర్తన సజ్జనంగా ఉండాలి. అక్కడి దేవతను దర్శించాలంటే మన హృదయం కూడా పవిత్రంగా ఉండాలి. మన చర్యలు ఇతర భక్తులకు గౌరవం కలిగించేలా ఉండాలి. ఆలయం మనకు దైవ సన్నిధిని అందించేది, కానీ మన చర్యల ద్వారా ఆ దైవ సాన్నిధ్యాన్ని అపహరించుకోవద్దు. తీసుకురావాలి అంటే మనం అక్కడ చేసిన ప్రతి పనిలో దైవ భక్తి, నమ్రత ఉండాలి. కనుక తిరుచెందూరుకు వెళ్ళిన ప్రతి భక్తులు కొన్ని పనులను చేయకుండా మానుకుంటే ఆ స్థలం యొక్క పవిత్రతను మరింతగా అనుభవించగలుగుతారు. ఇది కేవలం ఆలయ సందర్శన మాత్రమే కాదు, అది మన ఆత్మానికి ఒక పునరుత్తేజం కూడా. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే మన యాత్ర అభిష్ట సిద్ధిని తీసుకురావడమే కాదు, ఇతరులకు కూడా మంచి మార్గం చూపిన వాళ్ళం అవుతాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.